నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్, ఇజ్రాయెల్కు కీలక ఆదేశాలు. పారిశ్రామిక విప్లవానికి కేంద్రం ముందడుగు, 100 ప్లగ్ అండ్ ప్లే పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. బాటి విక్రమార్కని శ్రీధర్ బాబుని తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి పారేసి నీ తొక్కలో సీటు తెప్పించుకున్నావు, మండిపడ్డ కేటీఆర్. కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఎద్దువా. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి సాంప్రదాయ పంచకట్టులో వైఎస్ జగన్. ఉగాది వేళ పేదల ఫైల్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం. రైతులకు అండగా నిలిచేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వం పూర్తి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మాకు జరిగిన ఈ అవమానంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ ద్వారా డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ. మరింత నిర్లక్ష్యమా, యూపీలో నడి రోడ్డులో చేతి పంపు. మాట నిలబెట్టుకున్న బన్నీ, అనాథ దివ్యాంగురాలి ఖాతాలో తొలి నెల సాయం జమ. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ ఇకపై ఎలాంటి దాడులు చేయబోదని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ కనుక పొరపాటున అమాయక దేశమైన ఖతార్ పై మళ్లీ దాడికి పాల్పడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. ఇటీవల ఇరాన్ కు ఖతార్ కు మధ్య ఉన్న సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్లోని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కేంద్రంపై దాడులకు దిగింది. ఈ పరిణామాలపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో స్పందించారు. మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడి గురించి అమెరికాకు ఎలాంటి సమాచారం లేదు, అలాగే ఈ దాడితో ఖతార్ కు ఏమాత్రం సంబంధం లేదని ట్రంప్ వివరించారు. దురదృష్టవశాత్తు ఈ నిజాలు తెలియని ఇరాన్ అన్యాయంగా ఖతార్లోని ఎల్ఎన్జీ ప్లాంట్ పై దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు ట్రంప్ స్పష్టమైన సందేశం పంపారు. ఇరాన్ కనుక ఖతార్ పై మళ్లీ దాడి చేస్తే ఇజ్రాయెల్ సహాయం ఉన్నా లేకపోయినా అమెరికా రంగంలోకి దిగుతుంది. ఇరాన్ మునుపెన్నడూ చూడని శక్తితో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ను పూర్తిగా పేల్చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ఇంతటి విధ్వంసానికి ఆదేశించాలని తాను కోరుకోవటం లేదని, కానీ ఖతార్ పై దాడి పునరావృతమైతే మాత్రం ఏమాత్రం వెనకాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు.
దేశంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేసేందుకు 33,600 కోట్ల ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించడం, పెట్టుబడిదారులు ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా వచ్చి తమ పరిశ్రమలను స్థాపించి ఉత్పత్తిని ప్రారంభించేందుకు వీలుగా ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల భూసేకరణ, అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటు వంటి అడ్డంకులు తొలగిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. భవ్య పథకం కింద 100 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, నీటి శుద్ధి ప్లాంట్లు, రెడీమేడ్ ఫ్యాక్టరీ షెడ్లు, టెస్టింగ్ ల్యాబ్స్, కార్మికుల వసతి గృహాలు వంటి మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు 1 కోటి వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రాజెక్టు వ్యయంతో 25% వరకు బాహ్య మౌలిక సదుపాయాల కనెక్టివిటీకి కూడా నిధులు కేటాయిస్తారు. అత్యుత్తమ ప్రతిపాదనలను ఛాలెంజ్ మోడ్ ద్వారా ఎంపిక చేస్తారు. పీఎం గతి శక్తి సూత్రాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ వినియోగంతో ఈ పార్కులను తీర్చిదిద్దుతారు. ఈ పథకం ద్వారా తయారీ యూనిట్లు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రధానంగా లబ్ధి పొందుతారు. భారీగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడటంతో పాటు దేశీయ సరఫరా గొలుసులు బలపడి ప్రాంతీయ పారిశ్రామికీకరణకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత్ పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడంలో ఇది ఒక చారిత్రాత్మక అడుగు. దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు భవ్య పథకం దోహదపడుతుంది. దీనివల్ల తయారీ రంగం, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఈ పథకం కింద కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్రం భావిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక వీధి రౌడీ మాదిరిగా అసెంబ్లీలో తొక్కుకుంటూ పోతా ఉంటూ మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజ నరసింహని, బట్టి విక్రమార్కని, శ్రీధర్ బాబుని తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి పారేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావని కేటీఆర్ మండిపడ్డారు. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ పోతా, మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినవు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినవు. ఎవరిని దొక్కినవు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? బట్టి విక్రమార్కన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? శ్రీధర్ బాబుని దొక్కినవు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి బాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతున ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్నా రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదని కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అదే పోకడ, ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరు అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు, రాజులని గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను వివరించామని అన్నారు. గవర్నర్ చర్చించిన తర్వాతనే ప్రసంగం తయారు చేసినట్లు తెలిపారు. కొత్త గవర్నర్ ను కలిసేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తారని భావించామని, ప్రధాన ప్రతిపక్షంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని భావించామని, గవర్నర్ ప్రసంగంపై సూచనలు, సలహాలు వస్తాయని భావించామని, కానీ ఏమాత్రం స్పందన రాలేదని అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఏర్పాటయ్యేందుకు మాజీ ప్రధానమంత్రి పివి విధానాలే కారణమని అన్నారు. పివి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాది రాయి వేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు, వాజ్పేయి హైటెక్ సిటీని పూర్తి చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏ కారణంగా లక్షలాది ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నదని, ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రా అధ్యక్ష? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష.
ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష, బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు. మా ఇద్దరు మంత్రులకు నేను సూచన చేస్తున్నా, ఈ సమావేశాలలోనే మీరు పంట మార్పిడి విధానం మీద ఏ విధంగా రైతులను ప్రోత్సహించాలనుకుంటున్నామో, వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు లాభమే కానీ అత్యధిక లాభం లేదు. కాబట్టి వరి నుంచి పంట దృష్టి మరల్చి కమర్షియల్ క్రాప్స్, పండ్ల తోటలు, కూరగాయల పంటలు అన్ని పండించడం ద్వారా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక వ్యవసాయ అద్భుతమైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఇద్దరు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి సంప్రదాయ పంచకట్లో వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైల్పై ముఖ్యమంత్రి తన తొలి సంతకం చేశారు. 6,787 మందికి తక్షణ సాయం కింద 55.63 కోట్లను విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత 21 నెలల కాలంలో సీఎం సహాయ నిధి ఎల్ఓసీల ద్వారా పేదలకు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఈ సమయంలో మొత్తం 1,36,240 మందికి 1,241 కోట్ల మేర ఆర్థిక, వైద్య సహాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ సాయం అందిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి అర్చకులు వేర్వేరుగా కలిసి వేద ఆశీర్వచనాలు అందించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ రోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని అందరి వాడిగా ఉండాలని, దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళా చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికొస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో కేవలం 16 నెలల రికార్డు కాలంలోనే సిద్దిపేట జిల్లా నేరిమెట్టలో 300 కోట్లతో నిర్మించిన భారీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది మన రాష్ట్రంలోనే ఆయిల్ రిఫైనింగ్ సామర్థ్యంతో నిర్మించిన మొట్టమొదటి కర్మాగారం. రవాణా భారం తగ్గించి రైతులకు అండగా నిలిచేందుకు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వం పూర్తి చేసిందని వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొట్టమొదటిసారిగా ఆయిల్ ఫామ్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద కర్మాగారం తెలంగాణ నడిగడ్డన సిద్దిపేట నియోజకవర్గంలో నెరిమెట్ట గ్రామంలో 300 కోట్లతోటి నిర్మాణం పూర్తి చేసుకొని 22వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరగబోతుంది. అక్కడే ఇప్పటివరకు తెలంగాణలో రిఫైనరీ లేదు, కేవలం
ముడి ఆయిల్ పామ్ని మనం పక్క రాష్ట్రాలకి పంపించి రిఫైన్ చేసుకొని మళ్ళీ విజయ బ్రాండ్ ద్వారా మనం అమ్మకాలు కొనసాగిస్తున్నాం. అందుకని హైదరాబాద్కి అత్యంత దగ్గరలో ఉండేటటువంటి సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. అన్ని జిల్లాలకి సమాన దూరంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 30 జిల్లాల్లో కూడా మనం ఆయిల్ పామ్ని పెంచుకోవటానికి ఈ రోజున తెలంగాణ సిద్ధపడింది. కాబట్టి అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యే లోపులోనే వచ్చిన పంటని ఇప్పటివరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టు అదేవిధంగా దూరాభారం అవుతుందని యుద్ధ ప్రాతిపదిక మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటి రోజునే శాంక్షన్ చేసి కేవలం 16 నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ రోజున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. కాబట్టి ఈ మహా పండక్కి సంబంధించి పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అందరం కలిసి రైతు ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాం. రేపు ఉగాది సందర్భంగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా శాసన మండలి అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరూ ఆ యొక్క వ్యవసాయ ప్రదర్శనని ప్రారంభించడం రేపు ఉగాది సందర్భంగా ప్రారంభిస్తాం. తర్వాత 3 రోజులు కూడా రాష్ట్ర రైతాంగం మొత్తం అక్కడ ఉన్నటువంటి సాంకేతికత, వ్యవసాయ మెళకువలు అన్ని కంపెనీలతో సహా విత్తన కంపెనీలు, అదేవిధంగా యంత్ర పరికరాలకు సంబంధించింది, నూతన పరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, దాంతో పాటు రైతాంగానికి రోజు అక్కడ డిస్కషన్స్ పెట్టి రైతుల యొక్క సందేహాలకి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని శాస్త్రవేత్తల ద్వారా కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న హైడ్రా కార్యక్రమంలో శిలాఫలకంపై ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పేరు పెట్టే ప్రోటోకాల్ పాటించకుండా, శాసన మండలి సభ్యుల పేర్లు పెట్టకుండా మాకు అవమానం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గాంధీ భవన్ నుండి శాలరీ ఇస్తున్నారా, ప్రభుత్వం నుండి వస్తుందా? మాకు జరిగిన ఈ అవమానంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ ద్వారా డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ. కలిగిన ఇబ్బంది మీ దృష్టి కూడా ఫోన్లో తీసుకొచ్చాను అధ్యక్ష. దాని గురించి ఒక నిమిషం మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడతాను. కుకట్పల్లి నియోజకవర్గంలో అధ్యక్ష హైడ్రా ఒక ప్రోగ్రాం చేసింది అధ్యక్ష. అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీని అధ్యక్ష. నాకు ఇక్కడ మేడ్చల్ నుంచి అటు తాండూరు దాకా ప్రోటోకాల్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష కొంతమంది అధికారులు పాటిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మొన్న వికారాబాద్ కలెక్టర్ గారు కొత్తగా గెలిచిన కౌన్సిలర్లకు ఒక మీటింగ్ పెడితే నన్ను ఆహ్వానించారు అధ్యక్ష. ఆ ఏవి రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది అధ్యక్ష. ఏవి రెడ్డి గారికి 3 జిల్లాలు ఉంటుంది అధ్యక్ష. కుకట్పల్లిలో జరిగినటువంటి హైడ్రా కార్యక్రమంలో నా పేర్లు శిలాఫలకం మీద కానీ ఇన్విటేషన్ కార్డు మీద కానీ లేదు అధ్యక్ష. అదే రకంగా ఇక్కడ ఏవి రెడ్డి గారికి ఉండాలి, వాణిదేవి గారికి ఉండాలి, ఇంకా అక్కడ ఉన్న ఎమ్మెల్సీలకు ఉండాలి అధ్యక్ష. అక్కడ లేదు అధ్యక్ష. నేను సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన అధ్యక్ష, కలెక్టర్ గారికి చేసిన. ఇక హైడ్రా కమిషనర్ గారు వారు ఫోన్ ఎత్తారు అధ్యక్ష. వాళ్ళు ఓన్లీ బిల్డర్ల ఫోన్లు, అధికార పార్టీ వాళ్ళ ఫోన్లు ఎత్తాడు అధ్యక్ష. నా దగ్గర ఎవిడెన్స్ కూడా అధ్యక్ష. నేను ఫోన్ చేస్తే వారు ఎత్తలే. వారికి గాంధీ భవన్ నుంచి శాలరీ ఇస్తున్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి శాలరీ ఇస్తున్నారా, నాకు ఒకసారి స్పష్టం చేయాలి ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ మా అధ్యక్షుల వారు పిసిసి అధ్యక్షులు కూడా ఉన్నారు. గాంధీ భవన్ నుంచి హైడ్రా కమిషనర్కు శాలరీ ఇస్తా ఉన్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తా ఉన్నారా? ఒక ప్రజాప్రతినిధిగా నేను ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయరు వారు? దీనికి దయచేసి సమాధానం కావాలి అధ్యక్ష. అధ్యక్ష నా పేరు పెట్టలేను సరే, అక్కడ బండి రమేష్ మరి 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు సార్ ఉన్నారు, ఇక్కడ వివేకానంద ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు. వారి అనుభవంలో ఇట్లాంటిది ఎప్పుడన్నా ఎదురైందా దయచేసి చెప్పాలి. పిసిసి అధ్యక్షుల వారు వారి కమిటీలో పనిచేస్తున్నటువంటి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎవిడెన్స్ ఉన్నాయి అధ్యక్ష. వారి పేరు శిలాఫలకం మీద పెట్టారు, ఇన్విటేషన్ కార్డులో పెట్టారు అధ్యక్ష. నేను 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి పనిచేసిన ఒక బీసీ బిడ్డను. నా పేరు ఎందుకు ఉండదని చెప్పేసి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. దీన్ని ఇక నేను ప్రభుత్వం నుంచి
ఆశించేదానికంటే అధ్యక్ష, ఇది దేవాలయం అయితే దేవుడు మీరు, ఇది ఇల్లు అయితే ఇంటి పెద్ద మీరు ఆ అధికారులపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సభకు ఇక్కడికి పిలిపించి వారితో క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను అధ్యక్ష. దయచేసి మీరు ఎల్లుండి జరిగే సమావేశంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా అధ్యక్ష. ఇది నా ఒక్కరికి సంబంధించిన అంశం కాదే అధ్యక్ష. షంబీపూర్ రాజు గారు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటారు, పోతారు, రేపు ఇంకోరు రావచ్చు కాక. ఈ సభకు సంబంధించిన విషయం అధ్యక్ష, మన గౌరవానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరుకుంది. మిర్జాపూర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డుకు సరిగ్గా మధ్యలో చేతి పంపును వదిలేసి నిర్మాణం పూర్తి చేశారు. ఇంజనీర్ల నిర్లక్ష్యానికి నిలువెట్టెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే మిర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల సిమెంట్ రోడ్డు పనులు చేపట్టారు. అయితే రోడ్డు మధ్యలో ఉన్న చేతి పంపును తొలగించకుండా కాంట్రాక్టర్ సంబంధిత అధికారులు దాని చుట్టూనే కాంక్రీట్ వేసి పనులు ముగించేశారు. దీంతో ఆ పంపు ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా ప్రమాదకరంగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులు దీనిని గమనించకపోతే ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అధికారుల పనితీరుపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రోడ్డుపై వెళ్తూనే దాహం తీర్చుకోవచ్చు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రజల భద్రతను గాలికొదిలిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేతి పంపును తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో అనాథగా మారిన దివ్యాంగురాలికి అండగా నిలుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బాధితురాలు కండింపల్లి దుర్గకు జీవితాంతం అండగా ఉంటానని ప్రకటించిన ఆయన తొలి నెలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశారు. రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్న బన్నీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వేట్లపాలెంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 23 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మానసిక దివ్యాంగురాలైన దుర్గా తన తండ్రిని కోల్పోయింది. అంతకుముందే తల్లి అనారోగ్యంతో మరణించడంతో ఆమె పూర్తిగా అనాథగా మారింది. ఈ హృదయ విదారక విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. దుర్గ కనీస అవసరాల కోసం జీవితాంతం ప్రతి నెల 7,500 చొప్పున అందిస్తానని భరోసా ఇచ్చారు. అన్నమాట ప్రకారం తాజాగా మొదటి నెల సాయం 7,500 దుర్గా ఖాతాలో జమ కావడంతో ఈ విషయాన్ని ఆమె తరపు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు అభిమానులు బన్నీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆయన ఎప్పుడు ముందుంటారని కొనియాడుతున్నారు. గతంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నటి పావల శ్యామలకు కూడా అల్లు అర్జున్ ఇలాగే నెల నెల ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చిన సంగతే తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీంతో పాటు మరో సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ లో భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మదుపర్లు అమ్మకాలకు తెగపడటంతో దలాల్ స్ట్రీట్ లో రక్తపాతం సృష్టిస్తున్నట్టయింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1460 పాయింట్లు కుప్పకూలి 75,243 వద్ద ట్రేడ్ అవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 450 పాయింట్లు నష్టపోయి 23,349 స్థాయికి దిగజారింది. ఈ పతనంతో మదుపర్ల సంపద ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదని, వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండకపోవచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇవ్వడం ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ లోను అమ్మకాలకు దారితీసింది. దీనికి తోడు ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలతో ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $111 మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా
హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ రాజీనామా వార్తలతో ఆ బ్యాంకు షేరు 5% వరకు పతనం అవ్వటం కూడా సూచీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఐటీ, బ్యాంకింగ్, ఆయిల్ మరియు గ్యాస్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్లలో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉన్నందున మదుపరులు ఆచితూచి వివరించాలని, నాణ్యమైన షేర్లను అట్టిపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకోవడం కూడా ఆందోళన పెంచుతోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్, ఇజ్రాయెల్కు కీలక ఆదేశాలు. పారిశ్రామిక విప్లవానికి కేంద్రం ముందడుగు, 100 ప్లగ్ అండ్ ప్లే పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. బాటి విక్రమార్కని శ్రీధర్ బాబుని తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి పారేసి నీ తొక్కలో సీటు తెప్పించుకున్నావు, మండిపడ్డ కేటీఆర్. కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఎద్దువా. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి సంప్రదాయ పంచకట్టులో వైఎస్ జగన్. ఉగాది వేళ పేదల ఫైల్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం. రైతులకు అండగా నిలిచేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వం పూర్తి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మాకు జరిగిన ఈ అవమానంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ ద్వారా డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ. మరింత నిర్లక్ష్యమా, యూపీలో నడి రోడ్డులో చేతి పంపు. మాట నిలబెట్టుకున్న బన్నీ, అనాథ దివ్యాంగురాలి ఖాతాలో తొలి నెల సాయం జమ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.